మీరు ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎదిగారు అనడానికి గుర్తేంటో తెలుసా? ఆ లిస్టులో మనం ఏమైతే అడుగుతామో అవి తగ్గుతాయి. దేవునికి ఇవ్వాల్సినవి, ఇది ఇంపార్టెంట్. ప్రభువా, ఈరోజు నా టైం నీకు ఇస్తాను ప్రభువా. ఈరోజు నా ఎనర్జీ, కొన్ని క్యాలరీస్ నీకు ఇస్తాను ప్రభువా. ఈరోజు నేను ఖర్చు పెట్టుకోవాలనుకున్న మనీ నీకు ఇస్తాను ప్రభువా. ఈరోజు నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను ప్రభువా, నీతో మాట్లాడుతాను నేను. ఈరోజు 5 సువార్త చెప్తా, రేపు 10 మందికి చెప్తా. చర్చిలో వర్క్ ఏదైతే ఉందో నేను చేస్తా. పేదోళ్ళ దగ్గరికి పోతా, హాస్పిటల్కి పోతా, ఎవరికొకరికి సువార్త చెప్తా, మాట్లాడతా, పలకరిస్తా. మా స్ట్రీట్లో పూర్ పీపుల్ ఉన్నారు, నేను వెళ్తా, వాళ్ళతో కలిసి కూర్చుంటా, మాట్లాడతా. వాళ్ళ పిల్లల యోగక్షేమాలు నేను కనుక్కుంటా. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ చివర ఒక చిన్న చర్చి ఉంది ప్రభా, పేదవాళ్ళు కొద్దిమందే ఉన్నారు, నేను వెళ్తా, వాళ్ళకి ప్రోత్సహిస్తా. ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఇలాగా? ఎందుకని? ఇక్కడి నుంచి మీరు ఆలోచించాలి. ఇక ఒక్క చర్చికి పరిమితం అవ్వకండి. ఇది ఒక్కటే కాదు, మన టెరిటరీస్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదొక్కటే కాదు, నీ నీడ్ ఎక్కడుందో చూడు. మన పాకెట్లో మనీ ఉన్నాయి, 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి. నాకు అవసరమైంది 5,000. ఆ 5,000 ఏమంటుందో తెలుసా? గో అవుట్ సైడ్, గివ్ ఇట్ అవుట్. మనమేమో ఒక చోట పరిమితమయ్యాం. ఇక్కడేనా? ఈ చర్చేనా? ఈ ఊర్లోనేనా? బయటికి ఎప్పుడు వెళ్తావు? దేవుని డ్రీమ్ ఏంటంటే యు గో అవుట్ అండ్ గివ్ ఇట్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్. ఇప్పటిదాకా మనం దీవించబడ్డాం, ఇప్పటిదాకా మనం ఆశీర్వదించబడ్డాం, ఇప్పటిదాకా మనం హెచ్చించబడ్డాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్? బ్లెస్డ్ టు బీ ఎ బ్లెస్సింగ్. ఇది కదా దేవుడు మన నుంచి కోరుతున్నాడు. నా చదువు దేవునికి ఉపయోగపడకపోతే, వాట్స్ యూజ్? నా ధనం దేవునికి ఉపయోగపడకపోతే, నా ఇన్కమ్ దేవునికి ఉపయోగపడకపోతే, నా టాలెంట్స్ దేవునికి ఉపయోగపడకపోతే, నా ప్రొఫెషన్ దేవునికి ఉపయోగపడకపోతే, నా ఫ్యామిలీ దేవునికి ఉపయోగపడకపోతే, నా బిడ్డలు దేవునికి ఉపయోగపడితే, ఇంక్లూడింగ్ మై హౌస్ అండ్ మై వెహికల్స్, నా బైక్, నా కారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవునికి ఉపయోగపడకపోతే దేనికవి? ఇది దావీదు యొక్క ఆలోచన. దావీదు ఏమంటున్నాడు తెలుసా? మందిరం కట్టాలి. ఎప్పుడైతే దేవుడు నో దావీదు వద్దు ఆగు నీ కొడుకు కడతాడు అన్నప్పుడు ఎన్న నిరాశపడలేదు, దుఃఖపడలేదు. నేనంటాను అది షాకింగ్ న్యూస్ అయినా కానీ కోలుకున్నాడు. కోలుకొని ఏం చేశాడు తెలుసా? ఇలా పీపుల్ని అడ్రస్ చేశాడు. యు కమ్, రండి, మనం దేవునికి మందిరం కడుతున్నాం, రండి చేయి కలుపుదాం, లెట్ us బిల్డ్ ద టెంపుల్, దేవునికి మందిరం కడదాం మనం అని. ఏం చేశాడు తెలుసా? ప్రోత్సహించాడు ప్రజల్ని. మనం ఆ పని చేయాలి. అది చేయటానికి మొదట నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడ్డప్పుడు నీవు అనేక మందికి స్ఫూర్తిగా నిలబడతావు, అనేక మందిని ప్రోత్సహిస్తావు, అనేక మందికి నీవు మార్గము చూపించగలుగుతావు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి.